అమెరికాని నమ్మి బాగుపడ్డోడు ఎవడూ లేడు అన్నటువంటిది నేను ఇంతకు ముందే ప్రస్తావించా. ఇప్పుడు దాని మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అమెరికా నుండి ఉక్రెయిన్‌కి అందే ఆయుధ సహాయం జర్మనీ ద్వారా జరుగుతుంది అని చెప్పి కొంతకాలం అమెరికా నుండి నేరుగా జర్మనీకి ఆయుధాలు సరఫరా చేసింది. అమెరికా పెంటగాన్ నేరుగా జర్మనీ డిఫెన్స్ డిపార్ట్మెంట్‌తో కమ్యూనికేషన్ వ్యవస్థను నెలకొల్పింది. ఏదైనా కావాలన్నా, వివరణ ఇవ్వాలన్నా జర్మన్ సైనిక అధికారులు హాట్‌లైన్‌లో నేరుగా పెంటగాన్‌తో సంప్రదింపులు జరిపేవారు. నిన్న హఠాత్తుగా పెంటగాన్ హాట్‌లైన్‌ని డిస్కనెక్ట్ చేసింది. జర్మనీతో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా. అమెరికాకి యూరప్‌తో గాని, నాటో కూటమి దేశాలతో ఇక పెద్దగా అవసరం లేదని భావించింది. ఉక్రెయిన్ విషయంలో బాధ్యత నాటో లేదా యూరోపియన్ దేశాలదే బాధ్యత అని చెప్పకనే చెప్పినట్టయింది. ఇల్యూమినాటికి ఇప్పుడు యూరోప్‌తో అవసరం లేదు. ఉక్రెయిన్ విషయంలో తాము పెద్ద తప్పు చేశామని అర్థమైంది. ఇంకో 2 నెలలైతే రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం మొదలై 4 ఏళ్లు అవుతుంది. 4 ఏళ్లు అవుతున్నా రష్యన్ మిలిటరీ పవర్ ఏమాత్రం తగ్గలేదు. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్‌కి ఆయుధాలు సరఫరా చేస్తూ పరోక్షంగా యుద్ధం చేస్తున్నా పుతిన్ వెనుకడుగు వేయట్లేదు. F-16లు పనిచేయలేదు. హిమార్స్ ఆర్టిలరీ రాకెట్స్ పనిచేసిన రష్యా మీద ప్రభావం చూపలేదు. రష్యా తన ఆయుధ ఫ్యాక్టరీలను రాత్రింబావులు పనిచేస్తూ ఆయుధ సరఫరా తగ్గకుండా నిలబడ్డది. ఉక్రెయిన్‌కి ఆర్థిక ఆయుధ సరఫరా చేసుకుంటూ వెళ్తే చివరికి నష్టపోయేది అమెరికా, యూరప్ మాత్రమే. ఉక్రెయిన్ కొత్తగా నష్టపోయేది ఏం లేదు. ఉక్రెయిన్‌ని నాటోలో భాగస్వామిగా చేసి లాభపడదామని చేసుకున్న ప్లాన్ విఫలమైంది. అమెరికా తప్పుకోవడానికి ప్రధాన కారణం రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరా ఆగిపోవడమే. బ్రిటన్ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఇటీవల 2 బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ నిర్బంధించింది ఉక్రెయిన్ సైన్యం. సదరు బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉంటూ ఉక్రెయిన్ సైన్యానికి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇస్తున్నారు. కానీ డబ్బు కాసిపడి ఉక్రెయిన్ మిలిటరీ వ్యూహాల్ని రష్యాకిస్తూ ఉక్రెయిన్ సైన్యానికి రెడీ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పట్టుబడ్డ 2 బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ తమ నేరాన్ని ఒప్పుకున్నారు కూడా. కీవ్‌లో కెనడా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ వార్ ప్లానర్ ఉక్రెయిన్‌కి సహాయం చేస్తున్నారు. గత 3 ఏళ్లుగా వీళ్లలో వారు వార్ వెటరన్స్‌తో పాటు యాక్టివ్ సర్వీస్‌లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పట్టుబడ్డది 2 బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ మాత్రమే. దొరకకుండా ఇంకెంతమంది ఉన్నారో తెలీదు. ఒకవేళ ఉక్రెయిన్ తెలుసుకోవాలని ప్రయత్నించినా తగినంత మంది సిబ్బంది లేరు. పైగా తమకు సహాయం చేయడానికి విదేశాల నుండి వచ్చిన వాళ్ళు అనుమానించి విచారణ చేయడం అనేది ఉక్రెయిన్‌కే నష్టం కలిగిస్తుంది. అఫ్‌కోర్స్ తమ దేశంలో గూఢచర్యం చేయడానికి వచ్చిన అమెరికన్ ఏజెంట్లని తమ వైపుకి తిప్పుకుని వాళ్ళని డబుల్ ఏజెంట్లుగా మార్చిన చరిత్ర సోవియట్ యూనియన్‌కు ఉంది. చెప్పుకుంటూ పోతే కోల్డ్ వార్ ఎరా డబుల్ ఏజెంట్స్ కథలు బోలెడన్ని ఉన్నాయి. పైగా మాజీ కేజీబీ అధిపతి అయిన వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు రష్యా అధ్యక్షుడిగా ఉన్నాడు. కాబట్టి ఉక్రెయిన్‌లో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ రష్యా కోసం పనిచేస్తూ పట్టుబడడం పూర్వ చరిత్ర తెలియని వాళ్ళకి ఆశ్చర్యం కలిగించవచ్చు. పుతిన్ 2 రోజులు భారత పర్యటనకు వచ్చాడు. డిసెంబర్ 4, 5 తేదీల్లో పుతిన్ భారత్ పర్యటనకు వస్తున్నటువంటి సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ రాయబారాని కోసమని తన దూతను మాస్కో పంపించాడు. స్టీవ్ విట్కాఫ్ డొనాల్డ్ ట్రంప్ తరపున చర్చలు జరపడం కోసం మాస్కో పంపించాడు. గత మంగళవారం మాస్కో చేరుకున్నటువంటి స్టీవ్ విట్కాఫ్ మాస్కోలో పుతిన్ అనుచరుడైనటువంటి యురీ ఉషకోవ్ తో 3 గంటల పాటు చర్చలు జరిపి తిరిగి అదే రోజు రాత్రి అమెరికా వెళ్ళిపోయాడు. యురీ ఉషకోవ్ విలేకరులతో మాట్లాడుతూ ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధ విరమణ మీద జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని స్పష్టం చేశాడు. అంటే ట్రంప్ తరపున మాట్లాడడానికి వచ్చిన స్టీవే విట్కాఫ్ ఉక్రెయిన్‌తో యుద్ధ విరమణ కోసం సమాచారం ఇచ్చాడనమాట. నేను యూరప్‌తో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను పుతిన్ ఈ మాట అనడానికి కారణం స్టీవ్ విట్కాఫ్‌ని మాస్కో పంపించడానికి ముందే ఉక్రెయిన్‌కి సహాయం ఆపేస్తున్నాను. అందుకే జర్మనీతో పెంటగాన్ కొన్ని హాట్‌లైన్ కమ్యూనికేషన్ ఉపసంహరించేశాను. కాబట్టి ఉక్రెయిన్ విషయంకు ముందు యూరోప్ చూసుకుంటుంది కానీ అమెరికా జోక్యం చేసుకోదనే సంకేతాన్ని ఇచ్చాడు ట్రంప్. కానీ పుతిన్ నమ్మలేదు. అందుకే అమెరికా కాబట్టి యూరోప్‌తో అయినా సరే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. పుతిన్, మోడీల మధ్య ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయనే భయం అమెరికాకు ఉందనడానికి తార్కాణమే స్టీవ్ విట్కాఫ్ ఆకస్మికంగా మాస్కో పర్యటన. జర్మనీతో హాట్‌లైన్ కట్ చేయడం. ఈ రోజు రేపు పుతిన్ భారత్‌లో చేయబోయే పర్యటన ద్వైపాక్షిక ఒప్పందాల మీద ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు, చైనా, పాకిస్తాన్ దేశాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. 2021లో అంటే ఉక్రెయిన్ మీద యుద్ధం మొదలుపెట్టడానికి 3 నెలల ముందు పుతిన్ భారత్‌లో పర్యటించాడు. 2025 డిసెంబర్లో మళ్లీ పర్యటనకు వస్తున్నాడు. ఈసారి మోడీజీ జరిపే చర్చల్ని రహస్యంగా ఉంచుతారు తప్పితే పూర్తి సమాచారం బయటికి రాకపోవచ్చు. బహుశా ఉక్రెయిన్‌తో యుద్ధ విరమణ అనేది పుతిన్ న్యూఢిల్లీ నుంచి మాస్కో వెళ్ళిన తర్వాత ప్రకటించొచ్చు. ఇది 2 దేశాలకు మంచిదే. పుతిన్ భారత్ పర్యటనకు రాకముందే ఉక్రెయిన్‌తో యుద్ధ విరమణ కోసం అంటూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం 28 పాయింట్స్‌తో ఒక ఫార్ములాను సిద్ధం చేసి పుతిన్ ముందు పెట్టినట్టుగా తెలుస్తోంది. స్టీవ్ విట్కాఫ్ ఈ 28 పాయింట్ల ఫార్ములాని పుతిన్‌కి వివరించి యుద్ధ విరమణ చేయడానికి ఒప్పుకుంటే జెలెన్స్కీతో మాట్లాడి ఒప్పిస్తానని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఉక్రెయిన్ ఎప్పటికీ నాటోలో భాగస్వామి కాదు. 2014లో రెఫరెండం ద్వారా క్రిమియాను స్వాధీనం చేసుకున్నది రష్యా. అది వివాదంలో ఉంది కానీ క్రిమియాను రష్యాలో అంతర్భాగంగా అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా గుర్తించింది. ప్రస్తుతం రష్యా సైన్యం ఆధీనంలో ఉన్న డోన్బాస్‌ని రష్యా ఉంచేసుకోవచ్చు. ఇదే డోన్బాస్ రీజియన్‌లో డొనెట్స్క్, లుహాన్స్కీలు ఉన్నాయి. డోన్బాస్ రీజియన్‌లో ఇప్పటికీ 14% భూమి ఉక్రెయిన్ సైన్యం ఆధీనంలో ఉంది. కానీ ఒప్పందానికి రష్యా అంగీకరిస్తే ఉక్రెయిన్ సైన్యం ఆ ప్రాంతం నుండి ఖాళీ చేసి వెనక్కి వెళ్ళిపోతుంది. అయితే ఆ ప్రాంతాన్ని నిస్సైనిక ప్రాంతంగా గుర్తించి ఖాళీగా ఉంచేయాల్సి ఉంటుంది. రష్యన్ సైన్యం కూడా ఉండటానికి వీల్లేదు. దక్షిణ ఉక్రెయిన్‌లో ప్రస్తుతం జపోర్జియా, ఖెర్సన్‌లలో రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం జరుగుతుంది.
అయితే ఈ ప్రాంతాలు 70% రష్యా ఆధీనంలో ఉంది. ఈ 2 ప్రాంతాలు నల్ల సముద్ర తీరంలో ఉన్నాయి. కాబట్టి నల్ల సముద్రంతో ఉక్రెయిన్‌కి కూడా పని ఉంటుంది కాబట్టి యుద్ధ విరమణ తర్వాత చర్చలు జరిపి ఒక అంగీకారం రావచ్చు. ఇక్కడ స్క్రిప్ట్‌లో ఒక లాక్ ఉంది. అది బ్లాక్ సీతో ఉక్రెయిన్‌కి సంబంధం ఉంది అంటాం. ఉక్రెయిన్‌లో లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్స్‌ని ఉంచకూడదు. ఉక్రెయిన్ సైన్యాన్ని ఇప్పుడున్నటువంటి సంఖ్య కంటే 40% తగ్గించాలి. అంటే యాక్టివ్ రిజర్వ్‌తో కలిసి 4 లక్షల కంటే ఎక్కువ మంది సైనికులు ఉంచకూడదు. ట్రంప్ ప్రతిపాదించినట్టుగా చెప్తున్నటువంటి ఈ సంధి ప్రయత్నాల ప్రణాళిక అధికారికంగా వైట్ హౌస్ నుండి వెలువడ్డది కాదు. కొన్ని పత్రికల్లో ఫలానా సోర్స్ నుండి వచ్చిన సమాచారం అని పేర్కొంటూ ప్రచురించబడింది. స్టీవ్ విట్కాఫ్ ట్రంప్ తరపున జరిపిన రాయబారం విఫలమవడానికి కారణం గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలే. డొనాల్డ్ ట్రంప్ ఏ సందర్భంలో ఏమన్నాడో చూద్దాం. సెప్టెంబర్ 2023లో ఉక్రెయిన్ యుద్ధంలో తాను కోల్పోయిన భూభాగాన్ని తిరిగి గెలుచుకుంటుంది నాటో, యూరోపియన్ దేశాల సహాయాలతో. 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో నేను అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటలలోపు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను. ఆగస్టు 11, 2025 మాట్లాడుతూ రష్యా ఉక్రెయిన్లు ఎంతో కొంత భూమిని త్యాగం చేసి ఒక ఒప్పందానికి రావాలి. రష్యా ఉక్రెయిన్లో ముఖ్యమైన భూభాగాలను ఆక్రమించుకుంది. నేను రష్యా ఆక్రమించుకున్న భూభాగాల్లో ఎంతో కొంత తిరిగి ఉక్రెయిన్కి వచ్చేట్టు మాట్లాడి పుతిన్ ఒప్పిస్తాను. గత అక్టోబర్ నెలలో ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1 విమానంలోకి ఎక్కబోతున్నగా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇప్పుడు రష్యా సైన్యం ఎక్కడైతే ఉందో అక్కడి వరకు సరిహద్దులు నిర్ణయించి యుద్ధం ఆపేసి తర్వాత చర్చల ద్వారా ఒక ఒప్పందానికి రావాలి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ట్రంప్ ఓవల్ ఆఫీసులో జెలెన్స్కీని ఎదురుగా కూర్చోబెట్టుకుని నీకు వేరే దారి లేదు, నీ ప్రజల సైనికులు చనిపోతున్నారు, ఆస్తులు ధ్వంసం అయిపోతున్నాయి కాబట్టి పుతిన్తో శాంతి ఒప్పందం చేసుకో. అమెరికా చరిత్రను పరిశీలిస్తే డొనాల్డ్ ట్రంప్ లాగా పొంతం లేని, అపరిపక్వ పరిణతి లేని అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారు అంటే ఎవరు చెప్పలేరు, ఎవరు లేరనే చెప్పుకోవాల్సి ఉంటుంది. డొనాల్డ్ ది డక్ ట్రంప్ అంటేనే సమంజసంగా ఉంటుంది. బాతు కన్నా కొద్ది గొప్ప మెదడు ఉంటుంది. యూరోపియన్లు పరాన్న బుక్కులు, పారాసైట్స్ ఉక్రెయిన్ని నాటో భాగస్వామిగా చేసుకోవాలని చేసిన ప్లాన్ వల్లనే పుతిన్ ఫిబ్రవరి 23, 2022లో మిలిటరీ స్పెషల్ ఆపరేషన్ SMO పేరుతో ఉక్రెయిన్ మీద యుద్ధం మొదలు పెట్టాల్సింది. ఇక జెలెన్స్కీకి 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఉక్రెయిన్లు యూదులు తలదాచుకున్న ప్రదేశాలను నాజీ సైన్యానికి చూపించి వాళ్ళ మరణానికి కారకులయ్యారన్న పగతో ఉక్రెయిన్ నాశనాన్ని పూనుకున్న ఆధునిక శకుని. ట్రంప్ జెలెన్స్కీ చేతిలో ఒక పావుగా మారడానికి కారణం ఇప్పటికీ $1 బిలియన్ విలువ చేసే ఆస్తులు కొన్నాడు. యూరోప్లో ట్రంప్ జెలెన్స్కీని బ్లాక్మెయిల్ చేయడానికి ఆస్తులు ఏ దేశాల్లో కొన్నాడో లిస్టు ట్రంప్ దగ్గర ఉంది. ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగంలో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. ట్రంప్కి రేర్ ఎర్త్ మినరల్స్ని వెలికితీసి వాటిని ప్రాసెస్ చేసి ఇవ్వగల దేశం కావాలి. ఇప్పుడు పుతిన్తో బేరసారాలు చేయడానికి కారణం అదే. కోర్స్ ఇంత జరుగుతున్న అమెరికా శుద్ధి చేసిన యురేనియంని రష్యా నుండి కొంటూనే ఉంది. ఇప్పటికీ ఇంత జరుగుతున్న డెన్మార్క్, స్వీడన్, నార్వే, నెదర్లాండ్స్ దేశాలు ఉక్రెయిన్కి మద్దతుగా $1 బిలియన్ విరాళంగా ఇవ్వడానికి సిద్ధపడ్డాయి. ఈ $1 బిలియన్ అమెరికా నుండి ఆయుధాలు కొని ఉక్రెయిన్కు ఇస్తాయట. అవుట్డేట్ అయిపోయింది. అప్గ్రేడ్ కోసం ఎదురు చూడాల్సింది అమ్ముతున్నది అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్.